హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో అనపకాయ కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 1/2 kg అనపకాయ గింజలు తీసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. ఆ తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 గ్లాస్ రైస్ తీసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయాలండి. ఆ తర్వాత జలిగిన్నె తీసుకొని వడకట్టేయాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 kg జొన్న పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా జొన్న పిండి యాడ్ చేసుకుంటే కుడుములు అనేవి అతుక్కోకుండా ఉంటాయి. అందుకే ఒక 1/2 kg జొన్న పిండి కూడా యాడ్ చేసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి ఇందాక ఉడకబెట్టుకున్న అనపగింజలు కూడా వేయాలి. ఇలా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి, లూజ్ చేయకూడదు. పిండి గట్టిగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా రౌండ్స్గా తీసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన అన్నీ పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ పాటు ఆవిరికి ఉడికించుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత తీసేయాలండి. అంతే, అనపకాయ గింజలతో కుడుములు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.